ఇక మేమైతే భోజనం చేస్తా ఉన్నాము. పాలు వేసుకో ఇక అందరు. సన్నాళ్ళుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావా నవీన్? ఎప్పుడు ఏడ్చేదన్నా? ఆ మన సంక్రాంతి పండగ వీడియో అంతా ఏడ్చేదే ఉంది నీది. మళ్ళీ ఇప్పుడు ఏడ్చేది, ఎప్పుడు ఏడ్చేది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు నువ్వు. ఇదే పని, ఏడ్చేది ఒక పని నీది. అంతేలే ఏడుస్తూ. వాళ్ళ అమ్మ నాగుతా ఉంది చూడండి. ఎందుకు నువ్వు సరెట్ ఎందుకు ఉప్పేసినావు? ఏమైంది? ఏం బాధ నీకు? చెయ్యి కాలిందే. మళ్ళీ ఎగురుకుంటూ బాణాలు ఇడుస్తావు. కొంచెం ఏమని చెప్పేంత వరకు గాని ఉండు అసలు. సబ్జా టైంలోనా నెయ్యి కింద పాలు వేసుకుని తింటేనే బాగుంటుంది. నెయ్యి కానీ సూపర్ ఉంటుంది. నెయ్యి చాలా వేసుకోవాలి. పాలు ఇష్టం. నీకు నెయ్యి ఇష్టమా? నెయ్యి ఇష్టం. దూరం పోతాడు. పాలు వేసుకున్నా పాలు వేసుకుంటాను. పాలు వేసుకున్నా బాగా. ఇక నిన్న గౌరమ్మని అయితే చేసినాం కదా, ఈరోజు ఇడిసొస్తామన్నమాట సాయంకాలము. ఇక అమ్మ అయితే ప్రొద్దున ఇప్పుడు అమ్మవారికి రవ కేసరి చేసి ఏడకైతే పెట్టింది. ఇక పూజ అయితే చేస్తూ ఉందమ్మ. ఇక ఇక్కడైతే చపాతీలు చేస్తూ ఉన్నాము. వంకాయ ఉందన్నమాట. ఏమి గంధ్రా ఏం తింటున్నావు? చపాతీ వంకాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. గౌరమ్మ పండగ 2వ రోజు అండి ఇదైతే. ఇక ప్రొద్దున్న అమ్మ ఎడపెట్టి పూజ చేసింది కదా, ఇప్పుడైతే మేము ఇక కాలువకైతే బయలుదేరుతా ఉన్నాము. బాగైతే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. కార్తీక దీపాలు కాలువలో అయితే వదులుతాము. చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లక్ష్మీ వారమ్మ. ఇక టైం అయితే రాత్రి 7:30 అలా అయిపోయిందనమాట. ఇక అందరు రెడీ అయ్యి ఇక వెళ్తా ఉన్నాము కాలువకైతే. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. కాలువకైతే ఇక వచ్చేసాము. రండి ఇట్లా. నిదానము. తీసుకుంటారా లేదా?
తీసుకోండి జల్దీ తీసుకోండి ఏంటంటే నువ్వు చూడండి వెళ్తా ఉన్నాయి కార్తీక దీపాలు. వరద పోతుంది బాబు పోతుంది అదే డాడీతో పోతుంది డాడీ వస్తాడని డాడీ అంటే ఈ జానాలని అట్లా పోతున్నాడు కదా డాడీ ఈ జానాలని మా గంగమ్మ